నిజంగా కోట శ్రీనివాసరావు గారు అత్యంత అద్భుత నటుడు అండి. తరతరాలు అంటే తెలుగు వారు ఉన్నంతకాలం ఆయన జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆయన ఒక జ్ఞాపకం, ఆయనే ఒక జ్ఞాపకం. కోట శ్రీనివాసరావు గారిని ఎక్కడ చూశారు, ఎక్కడ పరిచయం అయ్యారు ఫస్ట్ మొట్టమొదటిగా? ఆ షూటింగ్ టైంలోనే మాకు కోట శ్రీనివాసరావు గారు కె. విశ్వనాథ్ గారు ప్రముఖ డైరెక్టర్ అండి. ఆయన సినిమాలు ఎక్కడ కూడా కోట శ్రీనివాసరావు గారు కనిపించారండి. ఎందువల్ల అంటారు? కరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్ అడిగి, అవును మర్చిపోయింది, మీరు విశ్వనాథ్ గారి సినిమాలు చాలా చేశారు కదండి, ఆయన మీరు ఎందుకు లేరు అని టంగమని చేసి నాగేశ్వర గారు. ఈ క్వశ్చన్ నన్ను అడిగే బదులు ఆయన అడగచ్చు కదా, ఎదురుగా ఉన్నాడు కదా, ఇల్లు అడగచ్చు. ఇప్పుడు బాబు మోహన్ పక్కనే కూర్చున్నాను నేను. ఇలా బాబు మోహన్ ఏంటి పాపం ఇలా ఒకసారి ఇలా చేయి పట్టుకుని ఉంటుంది, రే చేయి వదలరా, నీ కలర్ ఆయనకి అంటుకుంటుంది. కోట శ్రీనివాసరావు గారితో మేము నటించిన కొంతమంది ఆయన ఉంటే నేను ఉండను అలా అని అన్న, ఎప్పుడైనా అలా ఉన్న సందర్భాలు ఉన్నాయంటారా? సపోజ్ ఈ గారి దగ్గర ఉన్నారన్నమాట. అమ్మాయి కాళ్ళు తీసేశారని, తర్వాత వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయిన అందరూ తెలుసు. కాళ్ళు తీసుకున్న రోజున ఒక షూటింగ్లో ఉన్నట్టు అక్కడ మీరు ఉన్నట్టు నాకు తెలిసిందండి. అవునండి, అదేముంది అది అసలు ఏం జరిగింది ఆ రోజు? అది యాక్చువల్ ఏంటంటే, అది అన్నా పెళ్ళిన సినిమా ఉంది జంజాల గారిది. దాంట్లో చికెన్ కింద ఫీల్ అవుతూ ఒక కోడిని కట్టుకొని దాన్నే చికెన్ కింద ఫీల్ అవుతూ తింటున్న థియేటర్ దగ్గర వెళ్ళిపోయి, ఇవాళ మా ఇంట్లో కోడి కూర మాత్రం తూరుకు వెళ్లాడుతుంది అదిగో. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రైటర్ గోపి గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. గోపి గారు నమస్కారం సార్. మీరు మంచి మంచి సినిమాలు, కామెడీ సినిమాలు కానీ మంచి స్టోరీస్ అందించారు. అంటే కోట గారు చనిపోయారండి. ఆయనతో మీకున్న అనుబంధం ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా కోట శ్రీనివాసరావు గారిని ఎక్కడ చూశారు, ఎక్కడ పరిచయం అయ్యారు ఫస్ట్ మొట్టమొదటిగా? మేము ఇప్పటికి ఇంకా ఇండస్ట్రీకి రాలేదండి. ఇండస్ట్రీకి రాలా. కోట గారు మాకు ఫస్ట్ పరిచయం అయినప్పటికీ మేము ఇంకా ఇండస్ట్రీకి రాలా. నేను తణుకులో ప్రాక్టీస్ చేస్తుండేవాడిని అడ్వకేట్గా, ఒక లాయర్గా. అడ్వకేట్ కింద చిన్నరాయుడు అని చెప్పని ఒక సినిమా యూనిట్ తణుకు వచ్చింది. సరే, దానికి మా రైటర్ రమేష్ నాతో పాటు రాశారు, మా కొలీగ్ రమేష్. దానికి ఈ ఫైనాన్సెస్ తర్వాత ఈ ఆ చిన్నరాయుడు ప్రొడ్యూసర్ గారు వచ్చి మా రమేష్కి డిస్టెంట్ రిలేటివ్. సో లొకేషన్కి వెళ్ళడం, అది చేయడం, ఇది చేయడం. ఈ లోపల ఏమైందంటే, అక్కడ దొంగరావిపాలెం అని చెప్పని ఒక ఇది ఉందండి సిద్ధాంతం దగ్గర. దానికి గోదావరి వరదలకి గండి పడింది. అది అసెంబ్లీలో పెద్ద పెద్ద డిస్కషన్స్. అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం. అప్పుడు ఎవరు పర్మిషన్స్ ఇవ్వట్లా అడిగేసి వెళ్ళడానికి కూడా. పేపర్ వాళ్ళకి ఎవ్వరికి, ఈ పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. అలాంటప్పుడు వెళ్ళి అక్కడ దొంగరావుపాలెం గట్టు మీద బి గోపాల్ గారు ఏంటంటే అక్కడ షూట్ చేద్దాం, చాలా బాగుంది ఇదంతా గోదావరి ఇదంతా అనేటప్పటికి మేము వెళ్ళి రాజమండ్రి ఇరిగేషన్ ఆయనకి చీఫ్ ఇంజనీర్ని పట్టుకొని నేను పర్మిషన్ తెచ్చా అడ్వకేట్ కింద ఉన్నప్పుడు. ఓకే. ఆయన ఏంటంటే, మీరు అంతా చేయొచ్చు కానీ ఆ దొంగరావుపాలెం గంటి మీద మాత్రం మీరు షూట్ చేయడం అదంతా డిస్టర్బ్ అయిపోతుందండి, అక్కడ చేయొద్దు, ఎందుకంటే అది మళ్ళీ దిగిపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళే చెప్పారు. వచ్చాం, షూటింగ్ చేసాం. ఆ షూటింగ్ టైంలోనే మాకు కోట శ్రీనివాసరావు గారు సాయంత్రం పూట సరదాగా మాట్లాడడం అది చూసాము. ఊరికి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, కోర్టు అయిపోయిన తర్వాత ఏదైనా మా రమేష్ గారా ఏంటి ఎక్కడున్నావు అంటే, ఇలా బలానా ఇంటికి వెళ్ళిపోతుండే లేదా బలానా హోటల్లో ఉంది, మధుమతి అని ఉంది తణుకులో, మంచి హోటల్, రాజకమల్ హోటల్. అయిన తర్వాత ఆ హోటల్లో ఉన్నప్పుడు వీళ్ళు కలవడం, ఈయనతో మాట్లాడడం సరదాగా. ఫస్ట్ అక్కడే మా మీటింగ్. ఆయన వాళ్ళకేముంది, ఆర్టిస్టులకి ఏ షూటింగ్కి వెళ్ళినా ఎవడో ఒకడు పరిచయం అవుతాడు, మామూలుగా వాళ్ళతో సరదాగా ఉంటారు, వెళ్ళిపోతారు. షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్పర్స్ అయిపోతాం. అదే ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే, నేను కానీ రమేష్ మేము ఇండస్ట్రీకి వస్తామని తెలియదు మాకు అప్పటికి. నేను ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ బ్రహ్మాండం ప్రాక్టీస్ చేసుకుని ఏదో మంచి అడ్వకేట్ కింద సెటిల్ అయ్యాను అని ఒక ఇదిలో. అలాంటిది ఒక పల్నాటి పౌరుషన్ సినిమాకి సమ్ కామెడీ సీన్స్ రాయడం రావడం జరిగిన తర్వాత, ఒక సినిమాకి మేము అప్పట్లో ఉన్నప్పుడు ఈయన మళ్ళీ కలిసాం. సార్ గుర్తుపెట్టారంటే, అలా అంటే సోన్స్ అండి. అలాగా తెలియదు ఆయనకి యాక్చువల్. అప్పుడు ఎంతమందిని చూస్తారు కదా వాళ్ళు. అదే తణుకులో వచ్చినప్పుడు కలుసుకున్నాం కదా. తర్వాత జై బజరంగ బలి అని చెప్పని ఒక సినిమా వచ్చేసి, ఈ లోపల ఈవీవి గారిది తెలుగు వీరుల ఎవరాలో
సరే మేము ఈ లోపల చిన్న చిన్న కామెడీ సీన్స్ అవన్నీ రాయడం ఈవీ గారు జాగ్రత్త పట్టుకుని నా దగ్గర పని చేయండి అన్నారు. సరే మేము వచ్చి పని చేసాం. తెలుగు గారు వరకు ఫస్ట్ ఆయన మా చేత రాయించారు. మా చేత కూడా యాక్చువల్ దానికి పరశురామ్ బ్రదర్స్ అండి. ఆ కామెడీ సీన్స్ అవన్నీ మా చేత చేయించారు. దాంట్లో ఏంటంటే కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్ ఎవరు, మల్లికార్జునరావు. వాళ్ళిద్దరు అప్పుడు పేరు. అవునండి. దానికన్నా ముందర మామగారు బాబా బొమ్మలు ఈ కోట శ్రీనివాసరావు బాబు మోహన్ ఉండేది. అవునండి. అలాగనే ఇక్కడ దీంట్లో మల్లికార్జున తీసుకొచ్చారు. బట్టలు సత్యం అంటారు. బట్టలు సత్యం గారు. దాంట్లో ఏంటంటే దోల తీరిందా అని చెప్పని ఒక చిన్న అప్పుడు ఇది మా గోదావరి జిల్లా డైలాగ్ ఊత పదం మామూలుగానే రాసాం. సరే అది బాగా వర్కౌట్ అయిపోయింది అక్కడ. ఎరా దూల తీరిందా ఫుల్గా అంటాడు ఈయన కోట గారు. ఫుల్గా తీరింది అంటాడు. అలాగా అది యాక్చువల్ నేను ఫుల్గా తీరిందని చెప్పి రాయలే. అప్పటికప్పుడు ఆయన లొకేషన్లో వేసాడు. ఓకే బాగుంది, సాటిస్ఫై అయ్యాను నేను. చాలా బాగుంది బారేశ్వరు అన్నీ ఒక చిన్న హ్యాపీనెస్. అప్పుడు మేము బ్రహ్మానందం గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం అండి. నాకేం ఇక్కడ మద్రాసులో ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడున్నంత ఇదేం లేదండి. ఫిల్మ్ నగర్ అంతా ఓకే అన్నీ గుట్టలు రాళ్ళు, అంత పెద్ద రోడ్లు కూడా లేవు, చిన్న చిన్న రోడ్లు ఉండేవి. ఆ బ్రహ్మానందం గెస్ట్ హౌస్లోనే మేము ఉండేవాళ్ళం. అక్కడి నుంచి బయటికి రావాలంటే ఆటో దొరికేది కాదు, బస్సులు లేవు. ఆ కొంచెం దూరంలోనే కోటగారి ఇల్లు. ఈ గారి దగ్గర డైలాగ్ వర్షన్స్ ఏమైనా రాస్తూ ఆ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే అంటే ఎక్కడికి వెళ్తున్నారు టీ తాగుతున్నారు లోపల అని చెప్పి నేను మన నిలయ విద్వాంసులు వాద్య బృందం ఈ గారి దగ్గర నేను, బాబురావు గారు, తర్వాత ఈ మా రమేష్ అప్పుడప్పుడు ఉన్నప్పుడు 2-3 సినిమాలు తను కూడా చేశాడు. ఎవరు మన దివాకర్ బాబు గారి లిరిక్ రైటర్ గూడూరు విశ్వనాథ శాస్త్రి. ఓకే సరే కోటగారితో సరదాగా ఏదో కాసేపు మంచి ఫ్రెండ్షిప్ అనేది ఆ రకంగా ఏర్పడిందండి కోటగారితో. సరే వాళ్ళ అబ్బాయి ఉండేవారు ప్రసాద్. సరే వాళ్ళ మిస్సెస్ పాపం ఆవిడ కొంచెం ఎయిలింగ్ అప్పటికే. తర్వాత జై బజరంగబలి సినిమా రాశాం. జై బజరంగబలి సినిమా రాసిన తర్వాత దాంట్లో మెయిన్ ఈయన కోట శ్రీనివాసరావు గారే. సరే మీరు రాసిన సినిమాలు అన్నింటిలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సినిమాలు ఆయనే ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, అన్నింటిలోనూ ఉన్నారు ఆయన. స్వప్నంలోకి అని చెప్పి భీమనేని శ్రీనివాసరావు గారితో అదేమైందంటే ఒకసారి అల్లరి డైరెక్టర్కి ఒకసారి కోపం కూడా వచ్చింది భీమనేని గారికి. ఏంటి మీరు కోట గారు అందరూ కలిసి మొత్తం మూడంతా డిస్టర్బ్ చేసేస్తున్నారని చెప్పి రోజు అలిగాడు ఆయన. రాత్రిపూట అండి షూటింగ్. ముంబై అవుట్స్కట్స్ ఉంది కదా, ముంబై అవుట్స్కట్స్లో ఒక గెస్ట్ హౌస్లోనే షూటింగ్. అది విపరీతమైన చలి అంటే ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ కొద్దిగా చెట్లు ఎన్ని ఎక్కువ ఉండటం వల్ల చలిగా ఉండేదండి. విపరీతమైన చలి. ఈ కోటగారు ఉన్నారు, నేను, జగవతి బాబు గారు, తర్వాత అమ్మాయి రాశి, అందరూ బోళ్ళంతమంది టెక్నీషియన్స్ అందరూ. మీరు ఇక్కడికి వచ్చి మొత్తం అందరూ ఇచ్చేసేస్తున్నారు. ఆ నవ్వులు కామెడీ ఒకటి జోకుల మీద జోకులు వేస్తుంటుంటే నవ్వులు. ఆ నైట్ టైం ఏమవుతుందంటే ఆ ప్రశాంతంగా ఉన్న టైంలో గట్టిగానే చిన్నగా మాట్లాడినా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ మేమేమో షూటింగ్ కోసం మేము ఇక్కడ నానా స్ట్రగుల్ అవుతుంటే మీరిండి అక్కడ నవ్వులు అవి ఇవి అని చెప్పి వీళ్ళు ఇక్కడంటే బాబు వెనక్కి పోతుందా కుర్చీలు వేసుకుని వెనక్కి పోయి అక్కడ సరదాగా చలిమంటి ఒకటి వేసుకుని అక్కడ కూర్చున్నాం. బాగా ఎంజాయ్ చేసేవాడు. మంచి రోజు. ఈ లొకేషన్లో ఉన్నప్పుడు గంటకి ఒక టీ ఒకటి స్నాక్స్ ఇలా వస్తూ ఉండేవి. మేము స్క్రిప్ట్ రాసాం, సరదాగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవాళ్ళం అంతే. అప్పుడు పెళ్ళి ఇంకా ఏం అవ్వలేదు. అంటే మిమ్మల్ని గుర్తించినట్లు లెక్కే కోట శ్రీనివాసరావు గారు. మీరు రైటర్స్ కాబట్టి మంచిదండి. వాళ్ళు అంటే తను రైటరు లేకపోతే నేను ఒక ఆర్టిస్టు అలాగేం లేదు మాకు. యాక్చువల్లీ ఫస్ట్లో ఉండేది అలాగా. ఫస్ట్లో ఉండేది. తర్వాత పాపం ఆయన ఫోన్లు చేయడం. అప్పుడు ల్యాండ్లైనే కదా, గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, ఇవాళ లేదంటే షూటింగ్ మీకు అంటే, షూటింగ్ ఏం లేదు, ఓ చిన్న పని ఉంటుంది ఒకటి, ఇగో వీడు వస్తే వీడికి ఆ పని ఒకటి అప్పచెప్పేసి మా ప్రసాద్ గారిని పంపించి వస్తారా అనేది. ఇంటి దగ్గరే కదండి, పక్కనే బ్రహ్మానందం గెస్ట్ హౌస్కి ఎదురుగుండా, ఆయన గెస్ట్ హౌస్కి ఎదురుగుండానే ఇల్లు, డైరెక్ట్ గారి ఇల్లు ఎదురుగుండా కొంచెం డయాగనల్గా కోటగారి ఇల్లు. అన్నీ ఇంచుమించు ఆల్మోస్ట్ మా ఎర్లీ డేస్ అన్నీ, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎర్లీ డేస్ అన్నీ బయట కూర్చునేవాడు ఆయన కుర్చీలో. ఎవరో వస్తుండేవారు చూడడానికి. అవునండి. కె విశ్వనాథ్ గారు ప్రముఖ డైరెక్టర్ అండి. ఆయన సినిమాలు ఎక్కడ కూడా కోట శ్రీనివాసరావు గారు కనిపించారండి. ఎందువల్ల అంటారు? ఇదే అడిగా. ఆడవారి మంటల గద్దలు సినిమా షూటింగ్ టైంలో
ఆయన మిషన్ గారు రోడ్ పెట్టుకుని బయట మేము చెట్టు కింద పోయి అప్పుడే కార్వాన్స్ ఇవన్నీ ఏం లేవండి అప్పుడు. అవును. ఆ 2007 యాక్చువల్ ఆ సినిమా 2008 ఆ ప్రాంతాల్లో అప్పటికి ఇంకా ఇలాగా ప్రతి ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్ రూమ్స్ ఇవ్వడం కానీ అలాగేం లేవు. చెట్టు కింద కూర్చునేవారు. కూర్చునేవాడు అందరూ హ్యాపీగా కూర్చుని బాగా ఎంజాయ్ చేసేవాడు. ఇది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అడిగాను. అవును మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకంటే ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఆ రోజున ఆ టైంకి ఆడవారికి అర్థాలు ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఆ రోజున విశ్వనాథ్ గారితో షూటింగ్ ఉంది. ప్రీ క్లైమాక్స్ జరుగుతుందండి లోపల. బయట కోట గారు వెయిటింగ్. నేను ఈయనది కూడా కొంత షూటింగ్ పార్ట్ ఒకటి ఉండింది. ఒక ప్యాచ్ వర్క్ షార్ట్స్ ఏవో చేయాలి. కరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్ అవును మర్చిపోయింది. మీరు విశ్వనాథ్ గారి సినిమాలు చాలా చేశారు కదండి, ఆయన మీరు ఎందుకు లేరు అని టంగమని చూసి నాకేసి ఇలా నువ్వు ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడిగే బదులు ఆయన అడగచ్చు కదా, ఎదురుకుండా ఉన్నాడు కదా, ఇల్లు అడగచ్చు కదా ఆయన్ని. మేము ఆయన దృష్టిలో ఆర్టిస్ట్ని కాదేమో అన్నాడు. చాలా ఏం భలేవారండి బాబు, మీరు ఆర్టిస్టులే కదా భలేవారండి. అంటే విశ్వనాథ్ గారు నేను అనుకోవటం పర్సనల్గా విశ్వనాథ్ గారి దృష్టిలో కోట శ్రీనివాసరావు గారికి ఇచ్చేంత అంటే అటువంటి పాత్ర ఏమి లేదనిపించింది నాకు. మేబీ అది అంతేగాని ఇవ్వకూడదని కాదండి, ఇవ్వకూడదని ఏం కాదు కానీ అంటే అది ఆ విషయం యాక్చువల్గా ఏంటవుతుందంటే ఆయన విజన్ వేరండి. డైరెక్టర్గా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్కి బలన్న వాడైతే యాక్ట్ అవుతాడని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక రైటర్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు కానీ లేకపోతే డైలాగ్ వర్షన్ వచ్చినప్పుడు కానీ కథలో వచ్చినప్పుడు దీనికి వీడైతే బాగుంటాడు అని వచ్చింది అనుకోండి. అది ఇప్పుడు సపోజ్ దానికి ఒక ప్రకాష్ రాజ్ గారు అయితే కొంచెం హుందాగా రిచ్గా దానికి అది ఇది అని చెప్పి ఇప్పుడు నార్త్ సైడ్ విలన్స్ వాడు హుందాగా రిచ్గా ఉంటారనే ఉద్దేశంతో నన్ను పెడుతుంటారు. కోట గారికి అంత రిచ్నెస్ ఉండదేమో. హీరోయిన్ వీడేమో మల్టీ మిలియనీర్ లాగా ఉండాలి, వాడు 300 కార్లు ఉండాలి, విలన్కి ఇది వీడికి హీరోయిన్ ఫాదర్కి అది ఇది. కోటగారిని పెడితేనేమో కోటగారికి అంత రిచ్నెస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈయన్ని పెట్టి కూడా అంత రిచ్గా కూడా తీసారండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు మారుతోందో, జనరేషన్స్ మారుతున్నాయో, ఈయన ఎంతవరకు యాప్ట్ ఆ క్యారెక్టర్కి పర్టికులర్ యాప్ట్కి ఆ క్యారెక్టర్గా ఎంతవరకు యాప్ట్ అవుతాడు అనేది డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది కదా. ఆ విజన్ ప్రకారం బస్సు ఈయనకి సరైన ఇది కాదేమో అని అనుకోవచ్చు. ఆయన ఎవరు మన విశ్వనాథ్ గారు. అంతేగాని ఇద్దరికి ఆయన దెబ్బలాట కానీ అదేం లేదా, గొడవలు కానీ ఏం లేవు. లొకేషన్లో కూడా మాట్లాడేవారు కదా 3 సార్లు. ఏమో ఈ కోట శ్రీనివాసరావు ఏంటి ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగేవారు. నేను ఉన్నవాడు కదా పక్కన, నేను ఉండేవాడిని అండి. కోట శ్రీనివాసరావు గారు తోటి నటినటులతో ఎలా ఉండేవారు అండి ఆయన? అంటే నేను పెద్ద పెద్ద యాక్టర్ని, మీరు పెద్ద ఆర్టిస్ట్, అదేం లేదు, మీరు చిన్నవాళ్ళు, అదేం లేదండి. పాప ఆయన చాలా సరదాగా ఉండేవాడు, చాలా సరదాగా ఉండేవారు. కానీ సెటైర్ ఏడుస్తూ ఉండేవాడు, ఏదో సెటైర్ వేస్తూ ఉండేవారు. ఇప్పుడు బాబుమోహన్ పక్కనే కూర్చున్నాను నేను, ఇలా బాబుమోహన్ ఏంటి పాపం ఇలా ఒకసారి ఇలా చేయి పట్టుకుని రే చేయి వదలరా మళ్ళీ నీ కలర్ ఆయనకి అంటుకుంటుంది అంటాడు, తక్కువని అంటాడు. ఓకే అదేంటో నా కలర్ అలా అనుకుంటుంది, ఇది మేకప్ లేదన్నా దీనికి, రే నీ బాడీ అంతరా కలర్. సరదాగా చాలా సీరియస్గానే వాడు జోక్ పంచి చాలా సీరియస్గా వేసేవాడు. నిజమే. అంటే ఏంటో మనకి ఏదో చేయి మురికిగా ఉందనుకోండి అంటుకున్నట్టుగా అన్ని బాడీ కలర్ ఆయన అంటుకుంటుంది దూరంగా. మీరు కుర్రోళ్ళు మంచి తెల్లగా ఉండి ఉంటారు, సరదాగా ఉండేది. ఇదొకటి మళ్ళీ ఆర్టిస్టులు అందరూ ఉండేవారు, బాగుండేవారు అప్పట్లో. మాకు అప్పటికి క్యారవాన్లు కానీ ఏమి లేవండి. కోటగారు కూడా అంత పెద్ద అప్పుడు ఒక ఊపేస్తున్నాడు అండి ఆయన. కోట శ్రీనివాసరావు మేము వచ్చి ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీకు డేట్లు దొరకలేదు సార్. శుభాకాంక్షలకి దేనికి కూడా డేట్లు, కొన్ని సినిమాలకి డేట్లు లేవు. ఆయన చాలా ట్రై చేసిన అయ్యో డిసప్పాయింట్ అయిన ఇవి కూడా డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఆయన డేట్ లేక ఎవరినో ఒకరిని పెట్టుకొని చేసుకొని తోటి యాక్టర్స్ ఎవరైనా ఉంటే పడుతుంది. మరి లొకేషన్లో ఏమన్నా ఎవరికైనా ఇబ్బందులు వచ్చాయండి, ఇలా ఉంది మా అబ్బాయి ఏదైతే పరిస్థితి, సలహా ఇచ్చేవాడు. మామూలుగా ఉంటుంది, బాగుంటుంది, మంచిగా ఉండేవారు మిగిలిన వాళ్ళతోటి. ఇంటర్నల్గా వాళ్ళకి మధ్యలో ఏమన్నా ఉంటాయి. లొకేషన్ వరకు ఓకే, వాళ్ళకి ఏమున్నాయో తగాదాలు ఏమున్నాయో అయితే మనకైతే అది తెలియదు కానీ బట్ మ్యాక్సిమం వరకు బాగుండేవారు. అంటే ఒకసారి అంటే కొంతమంది ఏమంటామంటే ఈ కోట శ్రీనివాసరావు గారితో మేము నటించాను కొంతమంది, ఆయన ఉంటే నేను ఉండను అలా అని ఎప్పుడైనా అలా ఉన్న సందర్భాలు ఉన్నాయంటారా? ఆయన ఉంటే నేను ఉండను, నేను కావాలంటే ఆయన పెట్టుకోకూడదు
అటువంటి అలాగైతే జనరల్గా లేదు. ఎక్కడన్నా గొడవలు అలాంటి ఇప్పుడు సపోజ్ ఈవి గారి దగ్గర ఉన్నారనుకోండి, కోట శ్రీనివాసరావు గారు, దాంట్లో కోట శ్రీనివాసరావు మెయిన్ విలన్ అంటే బ్రహ్మానందం గారు పనిచేసేవారు, అవునండి. బాబు మోహన్ గారు పనిచేసేవారు, వీళ్ళందరూ ఒరే అనుకునే ఇదే అంత ఫ్రెండ్షిప్ ఉండేదండి. అవునండి. మల్లికార్జునరావు మ్మ్. వీళ్ళు టెక్నీషియన్స్తో కూడా మంచి రిలేషన్ ఉన్నాయి. ఇప్పుడు మల్లికార్జునరావు ఎవ్రీడే నైట్ 10 o'clock అలా ఫోన్ చేసేవాడు, ఎవ్రీడే వచ్చేది నాకు కాల్. బట్టలు సచ్చిపోయింది అంటారండి. ఆయన మాట్లాడేవారు, ఏమంటే గోపి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, అది ఇది. అప్పుడు ల్యాండ్ లైన్ కదా, బ్రహ్మానందం గెస్ట్ హౌస్ ల్యాండ్ లైన్ ఉండేది. అవునండి. బ్రహ్మానందం గెస్ట్ హౌస్లో మేము ఉండేవాళ్ళం. ఆ గోపాల్ గారు ఉండేవారు, పాపం రీసెంట్గా చనిపోయారు. ఆయన ఇన్ఛార్జ్ దానికి. ఆయన కూడా ఆర్టిస్టే గోపాల్ గారు. మ్మ్. సో ఒక్క నిమిషం ఉండండి సార్ అని చెప్పి గోపి గారు మల్లికార్జునరావు గారు ఉన్నారండి అంటే పాపం నీళ్ళు మాట్లాడేవాడిని పక్కనే రూమ్స్లోనే. ఇంటి రూమ్కి వచ్చేది ఫోను, మామూలుగా రూమ్లో మాట్లాడేసి మ్మ్. అందరూ మాట్లాడేవారు. మ్మ్. టెక్నీషియన్స్ అందరితోటి ఆర్టిస్టులకి బాగానే ఉండేది. సరే వాళ్ళలో వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ వల్ల, మ్మ్. వాళ్ళలో మధ్యకున్న నెలకొన్న పోటీ వల్ల ఏమన్నా వాళ్ళు ఇది అవ్వచ్చేమో కానీ మ్మ్. అదర్వైజ్ పైకి చూడడానికి అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆ, అంటే రెమ్యునరేషన్ ఎంత తీసుకునేవారండి మీకు తెలిసినంత వరకు ఏమన్నా? అంటే అప్పుడు తక్కువ అండి, ఆ, చాలా తక్కువ రెమ్యునరేషన్స్. అంటే సినిమాకి ఇచ్చేవారు లేకపోతే ఒక కాల్ షీట్ అని ఒక రోజుకి ఇంత అని అలా ఇచ్చేవారు? రోజుకి కదండి, ఒక సినిమాకి. సినిమాకి రోజులు లెక్కన ఇప్పుడు ఈ మధ్యన వచ్చినాయి రోజుకి ఇంత అనేది. అవునండి. అప్పుడు ఆఫ్టర్ 2007, 10, 8 ఆ ప్రాంతాల్లో వచ్చింది. కానీ అంతకుముందు సినిమాకి ఎంత తీసుకునేవారండి? అప్రాక్సిమేట్ అప్పుడు తక్కువే సార్, చాలా తక్కువ. సుమారుగా ఎంత? అది ఎంత అన్నది చెప్పలేము కానీ, బట్ Hmm. ఇన్ని రోజులు వేషం ఇది అంటే అప్పుడు యాక్చువల్లీ వీళ్ళు ఆర్టిస్టులు కూడా రెమ్యునరేషన్కి కన్నా మ్మ్. క్యారెక్టర్కి బాగుందంటే చేసేసేవారండి. ఒక తక్కువైనా మ్మ్. ఏం చేసినా మంచి క్యారెక్టర్ అన్నప్పుడు పైకి వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చినారు. ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్టులు అందరూ అప్పుడు స్టేజ్ నాటకాల నుంచి వచ్చారు. నాటకాల నుంచి వచ్చినారు. జంజాల్ గారి దగ్గర నుంచి మ్మ్. చెక్కి పంపించాడు ఆయన ఒక్కొక్కరిని బ్రహ్మాండంగా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే అంటే డబ్బులు సంపాదించాలని కోరిక లేదు అప్పటికి. అప్పటికింత లేదండి, లేదు. డబ్బులు వచ్చేవి. మ్మ్. ఎందుకంటే మీకు ఎక్కువ సినిమాలు ఉంటే ఎక్కువ డబ్బులు వచ్చేవి. అన్నింటిలో అన్ని సినిమాలు చేసేవారు. అవునండి. ఇప్పుడు కనీసం ఒక 3 రోజులు, 5 రోజులు, 6 రోజులు ఎంతో కొంత ఆ వేషం, మ్మ్. ఆ నిడివిని బట్టి, క్యారెక్టర్ని బట్టి ఒక సినిమాకు ఒక 20,000 అలా ఉండేదంటారా? 20,000 కానీ 15,000 అంటే కొద్దిగా అప్రాక్సిమేట్గా అలా సుమారుగా. ఉండేది. ఇంకా ఎక్కువ ఉండేది. ఒక 50,000 కానీ అలా ఉండేది. ఒక సినిమాకి ఒక 50,000, ₹1,00,000 దాకా వచ్చేది. ₹1,00,000 వరకు. 50,000 నుంచి ₹1,00,000 దాకా వచ్చేది. మ్మ్. బాగుండేది. ఇప్పుడంటే ఈ బ్రహ్మానందం గారు ఏదో మార్చేశారని అంటుంటారు, నిజం అబద్ధం మనకు తెలీదు. రోజుకింత గంటలకింత అని కూడా వచ్చేసిందని తర్వాత తెలిసిందని నాకు. రోజు ఎన్ని రోజులు కావాలి నీకు, రోజుకింత. ఇప్పుడైతే చేసుకున్నాం. అది ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ, మ్మ్. బట్ ఇప్పుడైతే పర్ డేకి ఇంత అనేది ఇప్పుడు నడుస్తుంది. అవునండి. ఇప్పుడు నడుస్తున్న హవా అయితే అదే. మ్మ్. కోట శ్రీనివాస గారు డబ్బుల దగ్గర అటు జాగ్రత్తగా ఉంటారు. అంటే కొంతమంది యాక్టర్ల మీద వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరని ఉంటుంది. కొంతమంది పేర్లు మనం చెప్పే కంటే వాళ్ళు ₹1 తీరు బయటికి, ఎవరి దగ్గర దానాలు చేయరు, ఎంత డబ్బులు ఉన్నా జేబులో పెట్టుకోవడం తప్ప ఎవరికి సాయం చేయరు. అదేం లేదండి, ఈయన బాగానే ఉండేవాడు. ఈయన కోటగారు ఏదైనా అవసరం అయితే టెక్నీషియన్స్కి ఎవరికన్నా. మాకు ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం. మ్మ్. ఏమయ్యా ఏంటి ₹4 సంపాదించుకుంటున్నావా? సంపాదించుకున్నారా, జాగ్రత్త వెనకాల వేసుకుంటున్నావా, నా మాట విని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడొక్కడ భూమి మీద పెట్టి ల్యాండ్ ఏదో కొనిపాడండి, మీ ఊళ్ళోనే ఎక్కడో అక్కడ హైదరాబాద్లో కొనండి, బాగుండేది. మ్మ్. చాలా అవే పెరుగుతుంది. ఇది చెప్పేవాడు ఆయన, ఇలాగ మంచిదిగా వచ్చారు. మ్మ్. ఒక ఆర్టిస్ట్, ఒక లేడీ ఆ క్రౌడ్లో ఉన్నారు, బోర్డు అంతమంది క్రౌడ్లో ఉన్న ఆర్టిస్టుల్లో ఒక ఆర్టిస్టు ఒక రోజున ఆమె వచ్చింది. అదే వీళ్ళు చిన్న చిన్న ఇవి అంటారు కదా, చిన్న చిన్న వేషాలు వేస్తుంటారు. వాళ్ళ మదర్ కూడా ఆర్టిస్టే. ఆమె చనిపోయింది ఆమె యాక్చువల్లీ. తర్వాత ఈవిడ వచ్చింది. ఏమ్మా బాగున్నావా, లక్ష్మి ఏదో పిలిచాడు. నేను అక్కడే కూర్చున్నాను, పెదవ సినిమా అక్కడ మహాదేవపురంలో షూటింగ్. ఏమ్మా బాగున్నావా, అది అంటే ఆమె చనిపోయిందంట, ఇవో సంథింగ్ ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది. సరే నేను ఏదో సీన్ కరెక్షన్ ఏదో చేస్తున్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంత అయిన తర్వాతన ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఇబ్బందిలో పెట్టింది. ఆ అమ్మాయి ఏమైనా అడగల, ఒక నిమిషం ఉండి అని చెప్పి పిలిచి క్యాషియర్ని పిలిచి క్యాషియర్ దగ్గర నుంచి ఒక 5,000 10,000 తీసుకుని ఇదిగో ఇది ఉంచుకో అని చెప్పి ఇచ్చాడు.
అంటే అది తెలిసిన వాళ్ళు ఎక్కడో బాధలో ఉన్నట్టు తెలిసి ఉంటుంది ఆయనకి. ఓన్లా తల్లి చనిపోయింది, ఆవిడ సంపాదన మీద బతుకుతారు ఇల్లు, ఓన్లో రెండు ఏదో దేనికో దానికి అద్దెలు కట్టడానికి దేనికో ఉపయోగపడుతుంది కదా, అది ఆ ఇది ఉందండి పాపం. అది చేశారు నాకు తెలిసి. నాకు ఎందుకంటే ఆయన ఏం చేశారు ఏం చేయలేదు అన్నది నాకు తెలియదు. నా ఎదురుగుండా జరిగింది, దానికి విట్నెస్ నేను కాబట్టి నేను ఇప్పుడు చెప్పగలిగేది అది. ఆయన ఆబ్సెన్స్లో, ఆయన ప్రెజెన్స్లో కూడా అదే చెప్పాలి. ఇంకా నేను చూశాను కాబట్టి. ఇప్పుడు గోపి గారు విషయం ఏంటంటే ఆయన గురించి నాకు చెప్పారన్నమాట అండి. ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను. అది ఏమనంటే వాళ్ళ అమ్మాయికి కాళ్ళు తీసేశారని, తర్వాత వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయినా అందరూ తెలుసు. కాలు తీసుకున్న రోజున ఒక షూటింగ్లో ఉన్నట్టు అక్కడ మీరు ఉన్నట్టు నాకు తెలిసిందండి. అవునండి. అదేంటే అది అసలు ఏం జరిగింది ఆ రోజు? అది యాక్చువల్ ఏంటంటే అది ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఉంటుంది. వెంకటేష్ గారిది ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు. వెంకటేష్ బాబు, సౌందర్య, వినీత అని చెప్పని ఆమె తమిళ హీరోయిన్. ఆమె ఇది షూటు. అది యాక్చువల్లీ ఒరిజినల్ తమిళ్ వచ్చి పాండ్యరాజా చేసిన సినిమా. మా భాగ్యరాజా డైరెక్టర్ అండి. దాని క్లైమాక్స్ కూడా లేదు. కరెక్ట్. తమిళ బాగా తమిళ ఇది లేదు, క్లైమాక్స్ లేదు ఆ సినిమాకి. భాగ్యరాజా తలపట్టలు కొట్టుకుని ఇంకా ఆయనకి ఏం క్లైమాక్స్ ఏం తట్టక అలాగే రిలీజ్ చేసేసాడు. అది ఆడేసింది అది. సరే తర్వాత డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఆ తమిళ్లో పాండ్యరాజా చేసిన ఆ గోపాల సినిమా చూశారు ఈయన. అది బాగుంది, ఇది కొంచెం పాయింట్ అయితే బాగుంది, మనం చేసుకోవచ్చు అని చెప్తే ప్రొడ్యూసర్స్కి మన డాక్టర్ కేఎల్ నారాయణ గారును మన గోపాల్ రెడ్డి గారు, దుర్గా ఆర్ట్స్. ఓకే, నాకు చాలా ఇష్టమైన బ్యానర్ అది. చాలా మంచి బాగా రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళ టెక్నీషియన్స్కి దుర్గా ఆర్ట్స్. ఆ దుర్గా ఆర్ట్స్లో దాన్ని తీశారు. సరే మమ్మల్ని పిలిపించారు మెడ్రాస్. మేము అప్పుడు ఇక్కడే ఉన్నాం. సో మెడ్రాస్ వెళ్ళిన తర్వాత ఒక సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం అన్నారు డైరెక్టర్ గారు. సరే అక్కడ గీత్ థియేటర్లో ప్రివ్యూ థియేటర్స్ ఉండేవి. ఆ థియేటర్స్లో అప్పుడు ఫిల్మే కదా, వెళ్ళి సినిమా చూసాం. సో మేము కూర్చున్నాం, లైట్లు వేశారు. సరే అండి రండి అయిపోయింది సినిమా అయిపోయింది. సరే అది మరి క్లైమాక్స్ ఏంటండి? సరే అవన్నీ మాట్లాడదాంలా కిందకి చెప్పి తీసుకెళ్ళిన తర్వాత క్లైమాక్స్ లేదు, డైరెక్టర్ గారు ఇంటికి వెళ్ళాం. ఏంటంటే అది ఇప్పుడు దాని క్లైమాక్స్ చెయ్యాలి, దానికి కొంచెం మనం చెయ్యొచ్చా ఈ సినిమా? బ్రహ్మాండంగా చేస్తారు, ఎవరితో చేద్దామనండి. మేము మామూలుగా జగద్బాబుతో చేస్తారేమో అనుకున్నాం. యాక్చువల్లీ వెంకటేష్ బాబు అంటే ఓకే ఇది కొత్తగా ఉంటుంది, బాగానే ఉంటుంది, సరే అనుకుని చేసేచ్చాము. రైట్స్ తీసేసుకున్నారు. అదే అక్కడి నుంచి సిట్టింగ్స్ స్టార్ట్ అయిపోయి ఈ కోట శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మాయి విషయం వచ్చింది దీంట్లో. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయింది, క్లైమాక్స్ లేదు. మద్రాస్ పామ్ గ్రోవ్ హోటల్లో మేమేమో స్క్రిప్ట్ డైలాగేషన్ రాసుకుంటున్నాం, ట్రీట్మెంట్ అంతా చేసుకొని. పక్క కాటేజీలోనేమో భాగ్యరాజా అసిస్టెంట్స్ వాళ్ళు కలిసి దాని క్లైమాక్స్ రోజు పొద్దున్న వస్తున్నారు, సాయంత్రం వెళ్తున్నారు. వీళ్ళకేమో నెల 15 రోజులే అంతా అయింది, వీళ్ళకి ఏమి క్లైమాక్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వాల. ఆ రోజు డైరెక్టర్ గారు వచ్చారు. సార్ మనకి స్క్రిప్ట్ అయితే మామూలుగా ఇంతవరకు మనం ఏదైతే అనుకున్నామో అంతవరకు అయిపోయిందంటే రాసేసాము, ఎడొచ్చి క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? పొద్దున్న వస్తున్నారు, సాయంత్రం వెళ్తున్నారు, ఆ బిల్లులు చూస్తున్నాము ఇంత వచ్చేస్తున్నాయి, ఎవడెవడో వస్తున్నాడు, తినేస్తున్నాడు, పోతున్నాడు. అసలు వాళ్ళందరినీ పిలిపి డైరెక్ట్ గారిని వాళ్ళు ఏమైనా సరే మాట్లాడని చెప్పి పాపం ఈయనే వెళ్ళాడు. భాగ్యరాజు అంటే అప్పుడు పెద్ద ఆయన ఇది కదా. సరే డైరెక్టర్ సార్ రండి సార్ వాంగ సార్ వాంగ అన్నారు. సరే కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ ఆయన డైరెక్టర్ గారిని ఈ ఇద్దరు కలిసి వచ్చారు. సిట్టింగ్ కూర్చున్నాం కాటేజీలో. అసలు క్లైమాక్స్ అదెల్లా నాకు తట్టట్లేదు సార్, నాకు ఏం చేయాలి ఐడియా రావట్లేదు అన్నట్టు మాట్లాడాడు ఈయన భాగ్యరాజు. ఈయనక మొహం అంతా ఎర్రగా అయిపోతుంది ఈవి గారికి, ఏంటి ఇలా మాట్లాడుతుంది ఇతను అని చెప్పని. సరే మా భాగ్యరాజు ఈయన ఉన్నాడు బాబురావు గారితో మేము డైరెక్ట్గా లేనప్పుడు ఏంటంటే ఈ బాబురావు పెద్ద ఆయన ఉండేవారు, రైటరు, ఏజ్డ్. అప్పటికే ఊరికి ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది. అప్పుడు మంచి యంగ్ బ్లడ్ బాగుండేది, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాళ్ళు. ఇంకా మా పెళ్ళిళ్ళు అవ్వలేదు, 28 ఇయర్స్ అలా ఉండదు, 26 years. ఓకే సరే సార్ బాగానే ఉంది. ఒక వెర్షన్ ఒకటి కరెక్ట్గా భాగ్యరాజు సార్ ఇలా ఒకటి నాకు ఇలా అనిపిస్తుంది సార్ అని చెప్పని మీరు చెప్పారా? నేను అన్నా. మా రమేష్ ఉన్నాడు పక్కన,
వాడు నేను క్లైమాక్స్ ఇలా అయితే బాగుంటుందని అన్నారు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటే నాది కాదు కదా కథ, కథ ఎవరిది? భాగ్యరాజ కథ. అవును, దాన్ని తీసేదేమో ఈయన ఈయన సత్యనారాయణ. వాళ్ళిద్దరికి నచ్చాలి కదా, కథ గుడికి నచ్చాలి, కథ తీసారు. మీరు ఏదో క్లైమాక్స్ సలహా ఇచ్చారు, సార్ నల్ల ఇరికి సార్ పండంగి సార్ అని చెప్పని, సార్ నల్ల ఇరికి సార్ సూపర్ ఇరికి అది ఇది అని చెప్పి అందరికి లేచి వెళ్ళిపోయాడు. అక్కడ చూడండి మా డైరెక్టర్ నాకే చూశారు, బుర్ర లేకుండా మాట చేస్తారని. నీకే ఎందుకే కావాలా, ఆ డబ్బులు ఇచ్చింది ఎందుకు, వాళ్ళు చెప్తారని కదా ఏదో ఒకటి, నువ్వు చెప్పేస్తావు ఎందుకు? పైగా మన ఇద్దరు మాట్లాడుకుంటే ఒక వేరే విషయం, ఆడెదురుగుండే అతను ఎదురుగుండే ఎందుకు చెప్పడం, ఆయన ఎదురుగుండా మనకి లేచి వెళ్ళిపోయాడు. చక్కగా ఏంటంటే బాగుందిరా, బాగుంది చేసేసుకుంటా వెళ్ళిపోయాడు. ఖాళీ చేసాడు గట్టి వెంటనే స్పాట్లో ఆర్టీసీ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు వీళ్ళు. ఇలాంటివి చేస్తారు అది ఇది అని చెప్పి నా మూడ్ ఆఫ్ ఆయనకి. ఆయన కూడా కారు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు భోజనం లంచ్ టైంకి. మాకు ఎందుకు చెప్పాను రా బాబు అన్నట్టు మేము, మా రమేష్ నీకు ఎందుకు రా బాబు అది ఇది అన్నట్టు ఎప్పుడు షూటింగ్ అంతా అయిపోయింది. షూటింగ్ జరిగిపోతుంది, క్లైమాక్స్ ఇది కూడా తెలుగులో కూడా బాకీ. ఇప్పుడు కరెక్ట్గా ఏంటంటే డైరెక్టర్ గారు అత్తగారికి బాగాలేదండి, మొయ్యారు వెస్ట్ గోదావరి. గోపి మొన్న భాగ్యరాజ గారితో అప్పుడు చెప్పావు కదా, అదే దాన్ని ఒకసారి సీన్ క్లైమాక్స్ చేసి క్లైమాక్స్ రెడీ చేసి ఇవ్వండి, నువ్వు కూడా రావా 2 వెర్షన్స్ రాయండి నాకు అని చెప్పని రమేష్కి నాకు చెప్పేసి వెళ్ళిపోయారు. గెస్ట్ హౌస్లో ఎవరు లేరు, రైటర్స్ కూడా అందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో తెలియదని మామూలుగా వెళ్ళిపోయారు. కరెక్ట్గా నేను రమేష్ 2 వెర్షన్స్ రాసి డైరెక్టర్ గారు వెళ్ళిపోతున్న టైంలో ఆయనకి ఇచ్చాం. ఆయన ఊరు వెళ్ళి ఆవిడని చూసి మళ్ళీ రిటర్న్ గోదావరికి వచ్చేసేటప్పుడు ఒకటి ప్రిపేర్ చేసుకుని ఈ 2 వెర్షన్స్ నుంచి ఒక అబ్స్ట్రాక్ట్లో ఒకటి లాగి మన బత్తుల రామకృష్ణ అని చెప్పని ఆయన కోడేటాడు దానికి. ఆ స్క్రిప్ట్ అది బాగా ఫేర్ చేసేవాడు ఆయన. ఆయన్ని రమ్మనమని రైల్వే స్టేషన్కి సీన్ పేపర్స్ ఆయనకి ఇచ్చి ప్రిపేర్ చేసేసేయండి అని చెప్పని వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసి గెస్ట్ హౌస్లో మమ్మల్ని కూడా షూటింగ్ లొకేషన్కి రమ్మన్నారు. ఈవీగా సత్యనారాయణ గారు అన్ని సినిమాలు చేసినా 2, 3 సినిమాలు 4 సినిమాల్లో మేము లొకేషన్కి వెళ్ళామండి. ఎప్పుడు లొకేషన్కి మేము లొకేషన్ రమ్మన్నారని ఆశ్చర్యపోయారు మీరు. సరే వెళ్ళాం. వెళ్ళేటప్పటికి కోట గారు ఆ రోజున క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. ఈయన రావట్లా, కోట శ్రీనివాసరావు గారు రావట్లా. సరే వెంకటేష్ బాబు ఉన్నారు, సౌందర్య ఉంది, ఆ అమ్మాయి ఉంది, షూటింగ్ ఇది జరుగుతుంది. ఈయన టెన్షన్, బీపీలు పెరిగిపోతున్నాయి, కోటగారు రాలేదండి. సరే ఫైనల్గా వచ్చాడండి ఆయన. అప్పుడు 12:30కు ఎంతకు వచ్చాడు. అప్పటికి ఈయన మొహం అంతా ఇదిగా ఉంది. ఏమైందో కనుక్కోండి అది ఇది అని చెప్పానంటే, లేదంటే ఆయన బయలుదేరారంట, అదంట ఇదంట అని ఏదో చెప్తారు వీళ్ళు. వచ్చేటప్పటికి ఏం కోట బుద్ధి లేదా, ఎంత లేట్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి డైరెక్టర్ ఈయన ఏదో చెప్పబోయాడు. సరే ఇప్పటిదాకా ఇంకా మేకప్ అవ్వలేదు కదా, తొందరగా మేకప్ వేయండి అది ఇది అని చెప్పని అన్నారు. గబుక్కుని వెళ్ళి మేకప్ వేసుకున్నాడు ఈయన. కోటగారు కూర్చున్నారు, నేను రమేష్ మామూలుగా వెళ్ళాం. అప్పుడు చెప్పాడు విజయవాడలో ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది అయ్యా. వచ్చాడు కెమెరా ముందుకి, ఇది చేస్తున్నాడు. డైలాగ్ స్టార్ట్ చేశారు, షూటింగ్ స్టార్ట్ చేశారు. తిరిగిపోతుంది, చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఇలా. ఆ డైరెక్టర్ గారు కోపంగా ఉన్నంతా మూడి హ్యాపీ మూడి. ఎందుకంటే లేట్గా వచ్చారు, కోపం ఉంది. మరి చూస్తుంటే అద్భుతంగా చెప్పా, డైలాగులన్నీ కరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఆయన. బ్రహ్మాండంగా చెప్పాడు, చాలా బాగుంది. ఇంకా చాలా ఉందండి. నైట్ కూడా ఎక్స్టెండ్ చేస్తే ఎగ్దాం అని చెప్పి చేసేద్దాం షూట్. ఓకే. ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి స్నాక్స్ అవి వచ్చినాయి, ఎక్స్టెండ్ చేశారు షూటింగ్. అప్పుడు విషయం తెలిసింది. వీళ్ళ డాటర్స్కి వీళ్ళ బంధువులు ఎవరు విజయవాడ రిక్షాలో కనకదుర్గ గుడికి ఎక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక లారీ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆవిడ కాలు ఫ్రాక్చర్ అవ్వడం సంథింగ్ ఒక ఏదో ఇబ్బంది అయింది. చాలా కాలు తీసారట మనిషి. అది అప్పటికేదో సమ్ యాక్సిడెంట్ అయిందని మాకు ఇది. ఈయన మొహం డల్ అయిపోయాడు, చాలా డల్గా ఉన్నాడు కోటగారు. కానీ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి మంచి ఇదిగా చూపిస్తున్నాడు ఆయన. షూటింగ్ అంతా డైరెక్ట్గా తెలిసింది, షాకు. అది కోట నాకు చెప్పాలి కదా, పోలే రేపు ఇంకో రోజున పెట్టుకుందాం, దాని ఏముంది, వెళ్ళి వచ్చేసండి. లేదు సార్ డైరెక్ట్ గారు నేను చేసేసే వెళ్తానండి. అంత బాధలో కూడా చూసారు ఇప్పుడు మీరు క్లైమాక్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. సినిమా ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఎక్సలెంట్గా చేసాడు. చేసేసిన తర్వాత రాత్రి డైరెక్ట్గా ఆయన ఇంటికి కూడా రాకుండానే విజయవాడ వెళ్ళిపోయారు. ఈయన పార్ట్ వరకు షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది.
సరే మిగిలిన ప్యాచ్ అంతా చేసుకుని తర్వాత 2-3 రోజుల్లో షూటింగ్ అయిపోయింది. ఇంకా డబ్బింగ్లు అంతా ఒక 1 మంత్ అంతా పట్టిన టైం. అవునండి. ఈ టైం అంతా అయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. సరే ఈ లోపల పాపం డైరెక్టర్ గారు మళ్ళీ మాట్లాడడం ఏంటి ఎంతవరకు వచ్చింది ఏంటి అలా అంటే ఇది ఇష్యూ అయితే ఇది ఇంట్లో ఇబ్బంది అయింది, నేను కూడా వచ్చేస్తున్నాను సార్ హైదరాబాద్లో. వచ్చేది సినిమా రిలీజ్ అయింది. మ్యాసివ్ హిట్ అండి, పెద్ద హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ అంటారు కదండి. అద్భుతమైన హిట్. ఆ హిట్ మీరు చెప్తే నమ్మరు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఇల్లు ఉంది కదండి ఫిలిం నగర్లో, అక్కడి నుంచి కార్లు సన్నిధానం అని చెప్పి టెంపుల్ ఉంది చూడండి ఇక్కడ, FNCC ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్, అంతవరకు కార్లే. ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు ఎవరు బొకేలు అండి, సందంతా పువ్వులే. ఇంత ఇది అంటే డైరెక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోటగారి దగ్గరికి వచ్చిన పొద్దు నుంచి ఫోన్ మోగుతూనే ఉందండి. పాపం ఆయన వచ్చారు డైరెక్టర్ గారి దగ్గరికి, కాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతూ బ్రహ్మాండం గెస్ట్ హౌస్లో మేము ఉంటే మా వచ్చారు. చాలా సంతోషం అయ్యా హక్ చేసుకుని. ఏం ఫోన్ అయ్యా బాబు, పొద్దున్నుంచి ప్రతి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అప్పుడు ఎవరు ఆయన పివి నరసింహరావు గారు వాళ్ళ రిలేషన్ ఎవరో ఫోన్ చేశారని చెప్పాడు ఈయన. అంతా ఆయన కాసేపు కూర్చున్నారు, కాఫీ తాగెళ్తారా. సరే గెస్ట్ హౌస్లో పాపం మా గోపాల్ గారు ఉంటే ఆయన కాఫీ అది తెప్పిస్తే కాఫీ తాగారు. ఆయన సరే ఇదిగో గోపి ఇవాళ మధ్యాహ్నం రండి, నువ్వు బాబురు రమేష్ మన ముగ్గురు రండి అన్నారు. ఇంటికి రండి లంచ్ టైంకి. మా రమేష్ ఎక్కడికో పోయాడు, వీడు యాక్చువల్ లేదు అతను. తర్వాత నేను బాబురావు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారండి గెస్ట్ హౌస్లో. అప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళాం. ఒక ట్రెడిషనల్ మీల్స్ పెట్టాడండి. నేను నవ్వుతూ నా భవిష్యత్ అంత అద్భుతమైన భోజనం నేను తినలా. ఏవో చల్ల మిరపకాయలు. అప్పుడు వాళ్ళు మిస్సెస్ ఉన్నారు, ఆవిడ కూడా అప్పుడైతే కొంచెం సిక్, ఆవిడ ఏలింగ్. అద్భుతమైన భోజనం పెట్టి నాకు ఒక రెడీమేడ్ షర్ట్ ఇచ్చి కొత్తది. అంటే మీరు క్లైమాక్స్ రాశారని సూపర్గా ఉంది హిట్. చెప్పాడా నాకు మీ గురించి, మీరు ఇచ్చాడు కదా భాగ్యరాజు పారిపోతే అన్నీ ఒక సెటైర్ వేసి చాలా బాగా మంచి చూసుకున్నాను, బాగా చూసుకునేవాడు మామూలు. అంటే మా దగ్గరికి వస్తే ఏదో మేము రైటరు ఆయన ఇది కాకుండా ఒక రిలేటివ్ లాగానే ఫీల్ అయ్యేవాళ్ళం మేము కూడా. చాలా మనకు ఆప్తుల్లాగానే, సొంత మనిషిలాగానే అలాగే ఉండేవారు ఆయన కూడా, సెటైర్ వేస్తూ. కానీ ఆయన పాత్రలోనే కామెడీ ఉంటుంది, కామెడీ యాక్టర్గా ఉంటాడు, కొన్ని దాంట్లో విలన్గా ఉంటాడు. ఆయన మీకు ఏది నచ్చుతుంది అంటారు మీ పర్సనల్గా? ఆయన చాలా వరకు చేసినవన్నీ కామెడీ విలన్. ఇప్పుడు కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన శత్రువు సినిమా చూసారుగా, మేము అప్పుడు డిగ్రీ చదువుతున్నాం. శత్రువులు బాబోయ్ దీంట్లో జలపాతం ఏంట్రా బాబు, హోటల్లో జలపాతం ఏంట్రా అని చెప్పని దిస్ టైప్ ఆఫ్ అది అక్కడ యాక్చువల్ భయంకరమైన విలని అది. అవును, ఆ విలని మొనాటినీని బ్రేక్ చేస్తూ డైరెక్టర్ గారు ఇచ్చేసిన మధ్యలో జలపాతం ఏంట్రా బాబు, అదే కామెడీగా ఒకసారి ఆడియన్స్ జమ్మని డైవర్షన్ మొత్తం అన్నీ చూడండి. మేము ఒక పెద్దబాబు అని ఒక సినిమా చేసాం. పెద్దబాబులో ఈయన కూడా ఉన్నాడు, కోటగారు. వాడిని కొడతాడు హీరో. ఏంటి ఇష్యూ ఏంట్రా అని చెప్పని వచ్చేటప్పుడు పెద్దలు వాడు పంచాయతీ నన్ను కూడా కొట్టాడు. ఏమైందంటే కనీసం నేను ఒక షుగర్ పేషెంట్ని కూడా చూడకుండా నన్ను చెరుకుగడతో కొడతాడా. చెరుకుగడతో కొడితే షుగర్ పేషెంట్లు చెరుకుగడతో కొడితే ఆయన ఉద్దేశం షుగర్ పెరిగిపోతుందని, తింటే పెరుగుతుంది కానీ మామూలుగా రాసేసా. అలాగైతే మామూలుగా రాసేసాం. ఆయన అది చదువుకుని ఓన్ చేసుకుని షూటింగ్ టైంలో దాన్ని స్ట్రెస్ చేసి పలికిన మీరు చూడండి ఆ సినిమా, ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు నిజంగా అప్పుడు రాసినప్పుడు మామూలుగా రాసేస్తాం. మనది ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ అని కూడా ఏం చేస్తుంటే డైలాగ్ రాస్తున్నాడు అనుకోండి సార్, మనం అనుకుంటాం భలే పడిందిరా పంచి, థియేటర్లు దద్దరిల్లిపోతాయి అనుకుంటాం. అక్కడ థియేటర్లోకి వెళ్ళి చూస్తే థియేటర్లో ఆడియన్స్ కామ్గా ఉంటారండి, చూస్తుంటారు వాళ్ళు నవ్వరు. మనం ఏదో రాసేస్తాం చూసారా, దానికి నవ్వుతారు విపరీతంగా. అది అంటే మీరు అనుకోని విధంగా ఎందుకు నవ్వారో తెలియదు మనకు. ఎందుకని అడిగితే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఎవరో ఒక పక్కన కూర్చున్నారు, సార్ వాళ్ళు ఈ పంచికి తెగ నవ్వుతున్నారు సార్, ఏముంది దాంట్లో మామూలుగానే రాశాం కదా అని అనుకుంటాం, మనం అనుకుంటాం. అవునండి. అలాగా దాంట్లో ఇంకొకటి ఉందండి కోటగారిది, వీడెవడండి బాబు అని ఒక సినిమాకి పనిచేశాను నేను. వీడెవడండి బాబు మోహన్ బాబు, శిల్పా శెట్టి. దాంట్లో కోట శ్రీనివాసరావుని జైలు నుంచి వస్తాడు, ఆయనకు 2 అసిస్టెంట్లు, చలపతిరావు గారును ఆయన మన ప్రొడ్యూసర్కి ఇచ్చేస్తారు. వారిద్దరూ వీళ్ళని చలపతిరావు గారు, ఈ కోట శ్రీనివాసరావు గారు ఏమో అన్నదమ్ములకి. అన్నం చంపాలి, ఏమైనా సరే అన్నం చంపాలి, అది ఇది. వీడు అడుగుతాడు, ఎందుకు సార్
మీకు అప్పుడు దానికి రైటర్ వచ్చి శ్రీరమణ గారండి. మ్మ్. బాపు శ్రీరమణీయంలో శ్రీరమణ గారు ఓకే. లాస్ట్ చనిపోయారు ఆయన. మ్మ్. శ్రీరమణ గారు మామూలుగా మెయిన్ రైటర్ ఆయన. సరే దానికి మేము ఇంకో డెవలప్ కూడా రాశారు, ఇద్దరు రాశారు. ఒక డైలాగ్ రాసాం. ఆ డైలాగ్ని మామూలుగానే ఉంది, డైరెక్టర్ గారు కూడా బాగుంది, సరే ఓకే ఉంచేశారు. దాన్ని చెప్పిన పద్ధతి ఉంచేశారు. అది మామూలుగా రాసిన డైలాగ్ అవును. థియేటర్లో పేలింది అది. సార్ ఎందుకు చంపాలనుకుంటున్నారు సార్ మీ అన్నయ్యని? మ్మ్. చంపడం ఏంట్రా, చంపి పేగులు మెళ్ళ వేసుకోవాలి అసలు వాడిని. మ్మ్. సొంత అన్నయ్య కదండి, అసలు మీరు ఎందుకు సార్ అంటే, అసలు నేను జైలుకి వెళ్ళడానికి కారణమే మా అన్నయ్య కదరా. మ్మ్. అదేంటండి అంటే, అవునరా నేను మా నాన్నని చంపితే వాడు వెళ్ళి కోర్టులో నేనే చంపానని సాక్ష్యం చెప్పాడు. మ్మ్. చెప్పండి వీడే చంపాడు, మ్మ్. చెప్పండి రా, సొంత తండ్రిని చంపుకునే హక్కు కన్నకొడుకు ఉండదా అన్నాడు. ఆ. ఆ చెప్పిన పద్ధతి ఉంది చూసారా. ఆ. ఆర్టిస్ట్ చాలా డైలాగులు రాస్తాం, చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అవును. మ్మ్. దాంట్లో ఉన్న పంచ్ని రికగ్నైజ్ చేసి ఆ పంచ్కి ఎక్కడ అది స్ట్రెస్ చెప్పే ఇది ఉంది చూసారా. మ్మ్. అది కోట గారి సైలెంట్గా అలా ఉంటుంది. వాళ్ళు బాగుంటుంది. ఇంకా ఆయన షూట్ అది జరుగుతున్నప్పుడు మ్మ్. పట్మన్ పళ్ళు నవ్వి డైరెక్టర్ గారు కూడా నవ్వు వచ్చింది. నవ్వారు. బాగుంది కోట బాగుందని అప్పుడే చెప్పి ఓపెనింగ్ మ్మ్. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా క్లాప్స్ కొట్టేస్తుంటారు. బాగుంటుంది, మంచిగా చెప్పి. ఆయన ఆక్రోషం ఏంటంటే మ్మ్. సొంత కన్న తండ్రిని చంపుకునే హక్కు కన్న కొడుకు ఉండదా అనేది లాజిక్లో అయ్యేటప్పటికి. అవును. మ్మ్. ఆ పాప యాక్ట్ చేస్తున్న చలపతిరావు గారు కూడా పక్క తిరిగి నవ్వేసాడు ఆయన కత్తనంగానే. బాగుంది, బాగా చెప్పారు కోట గారు అని. మ్మ్. ఇంకా ఆయనకి ఇద్దరు సినిమాలో కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానంద్ గారు ఏవిఎస్ కామెడీ స్పెషల్గా రాశారు. అవునండి, అవునవును. ఏంటి సార్ అది ఆ విషయాలు? అది యాక్చువల్ ఏంటంటే మ్మ్. యువి గారి దగ్గర మేము చేసిన ఫస్ట్ సినిమా అండి అది. ఆయనకిద్దరు అనేది ఆయన అని చెప్పని ఒక హిందీ ఫిల్మ్ రీమేక్ అది. దాన్ని మేము కామెడీ మాత్రం మేము ఇచ్చాము. అది మీరు ఇచ్చారు కామెడీ. దాంట్లో వీటి ఏంటంటే 1,00,000 రూపాయలు అప్పు ఏవిఎస్ అనే ఆయన బ్రహ్మానందం గారికి ఇవ్వడం, 5 రూపాయల వడ్డీకి. ఈ బ్రహ్మానందం ఏమో 10 రూపాయల వడ్డీకి కోటగారికి ఇవ్వడం. ఒక ట్రయాంగిల్ అనమాట. అరే నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని వాడు వీడిని అడిగినప్పుడల్లా వీడు వెళ్ళి అరే నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని చెప్పని నేను. దాని కోటగారేమో ఈ నెంబర్ తోటి ఏ ఫోన్లు పనిచేయట్లేదు అది అని చెప్పని అది తాత్కాలికంగా పనిచేయట్లేదు. సేమ్ అదే కామెడీని మళ్ళీ మేము పెద్దబాబు సినిమాలో మళ్ళీ రిపీట్ చేసామండి. సెల్ ఫోన్ మొబైల్ పెట్టి మొబైల్ ఫోన్ తోటి సేమ్ అదే రిపీట్ చేసాం. మళ్ళీ ఇది కూడా బాగా పేలింది, బాగా మంచి పేరు వచ్చింది. దాంట్లో మన సునీల్ ఆర్టిస్ట్ సునీల్కి కూడా నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి. దాంట్లో కోటగారిది ఏంటంటే జాక్సన్, మైకేల్ జాక్సన్ అనమాట అండి, ఆ పేరు జాక్సన్ కోటగారిది. నిక్కరు అది వేసుకుని ఫోటోగ్రాఫర్ ఫోటో స్టూడియో ఉంటుంది. ఆయనను విశ్వేశ్వరరావు అని చెప్పని ఒక కామెడీ ఆర్టిస్ట్ మెడ్రాస్ చనిపోయారు ఆయన. విశ్వేశ్వరరావు తను ఉండేవాడు. అన్న అలాంటిది మళ్ళీ నాకు ఒక్కటి కూడా రాయలేదు సార్ మీరు అది అంటూ ఉండేవాడు ఆయన. విశ్వేశ్వరరావు చనిపోయేదాకా పాపం అదే మాట్లాడాడు. ఎక్కడ మనకి అవకాశం ఏమైనా ఉంటే ఏమన్నా చేయగలము. దాంట్లో కోట శ్రీనివాసరావు గారు ఇది ఒక ట్రయాంగిల్ అనమాట అండి. ఓకే. అతను చేసిన బ్రహ్మానందం గారిని ఫోన్ చేసి అడిగినప్పుడల్లా బ్రహ్మానందం గారు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ కోటగారికి ఫోన్ చేసినప్పుడు కోటగారికి ఇదే సేమ్ కౌంటర్ ఇస్తూ ఉండేవాడు ఆయన కూడా అక్కడి నుంచి. అది చాలా కామెడీ హిట్, చాలా పెద్ద హిట్. ఈవీ గారు కూడా చాలా ఇంకా దెబ్బతో మాకు ఇంకా వెనక్కి దట్ ఈస్ ద లాస్ట్ కామెడీ ట్రాక్ అనమాట మేము రాసింది. తర్వాత మళ్ళీ ఇంకా మమ్మల్ని కామెడీ ట్రాక్లు రాయనివ్వలేదు ఆయన. మామూలుగా సినిమాలోనే మేము డైలాగులు రాస్తున్నప్పుడే ఏవో 3-4 క్యారెక్టర్లు అనుకుని డైరెక్టర్ గారితో కూర్చుని ఆ క్యారెక్టర్లన్నీ సరే ఇలా వస్తుంది దీన్ని మేము డైలాగులు రాసేటప్పుడు కథలో కూడా కలిపేస్తుంది దీన్ని అని చెప్పి పెద్దబాబు కూడా అంతే. పెద్దబాబు సెపరేట్గా ఉన్నట్టు అనిపించదు. యాక్చువల్లీ అది సెపరేట్ ట్రాక్ అది. ఓకే. ఆంధ్రుడు అంతే. ఓకే. ఆంధ్రుడు సినిమాలో అది కూడా ఒక సెపరేట్ ట్రాక్ అండి అది. కానీ కథలో కలిపేయడంతో అది మామూలుగా. అవునండి. మా చిన్నప్పుడు సినిమాలు ఏంటంటే ఆ సినిమా వేరు, ఈ హాస్య ట్రాక్ వేరుగా ఉండేది. అప్పుడు అప్రాచార్య గారిని ఎవరో రాసేవారు. అప్రాచార్య గారు రాసేవారు. మేము వచ్చిన కొత్తల్లో మేము అలాగే రాసామండి. చాలా
సెపరేట్ కామెడీ కింద రాసేవాడు. ఫస్ట్ షూటింగ్ అంతా అయిపోయేది, సినిమా అంతా టాకీ పాటలు అంతా అయిపోయేది. ఊరికి కామెడీ కోసం ఒక 3-4 క్యారెక్టర్లు పెట్టుకుని చేసేవాడు. అదే ఆ పల్నాటి పోర్షన్ ఫస్ట్ ఫిలిం మాది, అది కూడా అలాగే సొంత వేరే సెపరేట్ ట్రాక్ స్లీప్ వాక్ మీద రాసింది అనమాట. అది ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ కోట శ్రీనివాసరావు గారు చాలా వివాదాలు, అంటే కొద్దిగా ముక్కుసూటిగా మాట్లాడతారని, నోటుకు ఏది వస్తుంది మాట్లాడతారు కొంతమంది అనేవారండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటారు అలాగే? అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, అది ఆయన ఉన్నదంటే మొహమే చెప్పేస్తాడు, నేనేం ఫీల్ నిర్మోహమాటంగా చెప్పి యథార్థవాది లోక విరోధి అంటారు చూసారా. చూసానయ్యా సినిమా బొక్కలాగా ఉంది, చాలా బాగా దరిద్రంగా ఉందని ఓపెన్గా చెప్తుంది. అది 1 లైన్లో మొత్తం సినిమా అంతా. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, 1 లైన్లో చెప్పాలనుకోండి, సినిమా టైటిల్ నిశ్శబ్దం. మామూలుగా మనం వస్తాం, గుడ్ మార్నింగ్ సార్, ఏంటి విషయం, ఏంటి సౌండ్ లేదంట కదా, అంటే నిశ్శబ్దంలో సౌండ్ లేదంట కదా అండి ఎవరికి. నిన్న సినిమా రిలీజ్ అయింది కదా, మొత్తం థియేటర్లో జనం లేరు, అంతా నిశ్శబ్దం అంట. ఇప్పుడు ఇది ఎలా ఉండేది, నిశ్శబ్దం సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకు కానీ, పనిచేసిన టెక్నీషియన్స్కి కానీ, తీసిన నిర్మాతలకు కానీ, లేకపోతే చేసిన డైరెక్టర్కి కానీ వాళ్ళకి ఇది తెలుస్తుంది కదా న్యాచురల్ కేటగిరీ ఇలా అన్నది. మన కామెడీలాగా ఉంది, ఆయనకి ఇలా సెటైర్లు వేస్తున్నాడు మన సినిమా మీద ఫీలింగ్ ఉంటుంది న్యాచురల్. ఎవరో వెళ్ళి మోస్తారు ఏదో కానీ యాక్చువల్ ఏంటంటే మామూలుగా ఆ టైంకి ఒక పంచి ఏదో వదిలేడు. నిశ్శబ్దం టోటల్ సౌండ్ లేదు, సౌండ్ లెస్ అంట కదా, సినిమా కూడా సౌండ్ లెస్ అంట కదా, అలా మామూలుగా మాట్లాడేది. ఆయన కూడా గొప్పతనం. ఎన్టీ రామారావు గారిది ఒక సినిమా కూడా చేశాడండి, మండలాధీశుడు. మండలాధీశుడు చాలా బాగా చేశాడు. ఆయనకి కొద్దిగా యాక్చువల్లీ నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే స్టేజ్ ఆర్టిస్టులకి ఒక అడ్వాంటేజ్ సార్, అది స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆయన మన సుబ్బరాయ శర్మ గారు, రమణమూర్తి గారు, జేవి సౌమ్యాజులు గారు, వీళ్ళందరూ ఏంటంటే స్టేజ్ నుంచి వచ్చినాడు కదా. నానా పటేకర్ కూడా స్టేజ్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ స్టేజ్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు ఇదైపోతారు, వాళ్ళు లీనమైపోయి పాత్రలో ప్రవేశం కోట శ్రీనివాసరావు కనపడ్డుగా. ఇప్పుడు ఆనా పిల్లని సినిమా ఉంది జంజాల గారిది, దాంట్లో చికెన్ కింద ఫీల్ అవుతూ ఒక కోడిని కట్టుకొని దాన్నే చికెన్ కింద ఫీల్ అవుతూ తింటున్నాడు. థియేటర్లు దద్దరు వెళ్ళిపోయి అక్కడ వీరభద్రరావు గారు అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఆ రోజుల్లో వీరభద్రరావు గారు అంటే మన ఆల్ ఇండియా రేడియో ఆయన నుంచి ఇక్కడ వచ్చిన ఎంత పెద్ద ఆర్టిస్ట్ వీరభద్రరావు గారు. ఆయన ఒక్కసారి ఏది చికెన్ కర్రీ ఏది అనగానే అదిగో అంటే చూసి కోడి వేలాడుతూ ఉంటుంది, ఇది తింటూ ఉంటాడు, పిచ్చికి తింటే అది మీకు ఆ పీనాసితనం అనే దాన్ని ఒక పరాకాష్ఠకి తీసుకెళ్ళి ఏదో న్యూస్ పేపర్లు కూడా కట్టుకోవడం చాలా బాగుంది. కోట శ్రీనివాసరావు గారిది ఇంటర్వ్యూలోనే నేను చూశాను, ఈ మధ్యనే చూశానండి. ఆ క్యారెక్టర్కి ఒకసారి రామానాయుడు గారు ఎయిర్పోర్ట్లో కలిసాడండి ఈయన కోట శ్రీనివాసరావు కలిస్తే దానికి ఫస్ట్ రామానాయుడు గారు ఆ క్యారెక్టర్కి రావు గోపాలరావు గారిని అనుకున్నారు. జంజాల గారు వద్దని, కాదు దానికి కోట శ్రీనివాసరావు అయితే బెటర్ అవుతారు అది ఇది అని. దానికి ఇది ఆయనకి ఈయనకి చాలా కాలం, చాలా రోజులు, 2-3 రోజులు ఎందుకని ఇంత రావుగోపాలరావు అని చెప్పి ఇదంటే అప్పుడు జంజాల గారు ఒక కన్విన్స్ చేశారంట ప్రొడ్యూసర్ గారిని, నాయుడు గారిని. కాదండి రావుగోపాలరావు గారు అంటే ఒక రిచ్నెస్ కనిపిస్తుంది, ఆయన అంత పీనాసి కింద యాక్ట్ చేసినా ఆ వందాతనం ఆ భారీ విగ్రహం ఇదవ్వదు, కోట శ్రీనివాసరావు గారు అయితే యాప్ట్ అవుతాడు దానికి ఆ క్యారెక్టర్కి, అది నా మెయిన్ ఒక డైరెక్టర్గా నా ఇది చెప్తే అప్పుడు సరే డేట్స్ అవి ఇవి అడిగితే ఇవి నాకు మొత్తం అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, మొత్తం అన్నీ ఆపుకుని నాకు ఇచ్చే డేట్స్ అవి ఇవి అని చెప్పాను. దాని తర్వాత పాపం వెళ్ళి కదా అది విన్నారు, క్యారెక్టర్ విని అద్భుతంగా ఉందని చెప్పి చేశారు. అది చేస్తే అది ఈ రోజుకి నిలబడిపోయిందండి అది ఆ క్యారెక్టర్స్. ఇంకా ఫైనల్గా కోట శ్రీనివాసరావు గురించి మీరు ఫైనల్గా మీ ఒకసారి జ్ఞాపకాలన్నీ ఒకసారి చెప్పండి సార్ ఫైనల్గా. ఆయనే ఒక జ్ఞాపకం అయిపోయాడు ఇప్పుడు మన మధ్యన, ఆయన మాయమైపోయారు. మంచి వ్యక్తి. మా ఊరుకు మాకు బాధ ఏంటంటే పాపం ఆ 2010 అనుకుంటాను, అదే అప్పటికి ఆడవారి మాటలకి అద్దాలు వేర్లే కూడా షూట్ అది అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, పెద్ద హిట్, మ్యాసివ్ హిట్ అది. ఆయన
ఫస్ట్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఉండే దానికి ఆడవారి మాటలు కథ. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఆడవారి మాటలు కథలు వెళ్ళే సినిమా నేను మేము రాసినప్పుడు దానికి డైలాగ్ రైటర్గా నేను లొకేషన్కి వెళ్ళిన సెల్వరాఘవన్ గారు డైరెక్టరు. అక్కడ సినిమాలో తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆ డైరెక్షన్ స్టాఫ్ అందరూ తమిళ్సే, డైరెక్టర్ తెలుగు రాదు. సరే వెంకటేష్ బాబు గారికి, ఆయనకి హీరో గారికి తెలుగు వచ్చు, అమ్మాయి హీరో త్రిషకి రాదు తెలుగు. దాంట్లో కోడేటర్ గోపి అని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఓకే. ప్రొడ్యూసర్ గారికి తెలుగు వచ్చు, మన శానం నాగేశ్వర్ కుమార్ గారికి తెలుగు వచ్చు, ఆయన సరే మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక సీన్ ఆయన చెప్పింది నేను రాసిన తర్వాత నా ఫీల్ దీంట్లో కన్వే అయ్యిందా లేదా అని అడిగాడు నేను హీరో గారిని. ఓకే, నా ఫీల్ కన్వే అయిందండి తెలుగులో అని చెప్పని అడుగుతుండే. పాపం ఈయనే చెప్పేవారు హీరో గారు చాలా వరకు, నువ్వు రాసిన దాంట్లో నీ ఫీల్ ఇది, నీ ఫీల్ ఆయన డైజెస్ట్ చేసుకుని అతను రాసింది ఇది, సెల్వా నల్లా ఇరుకా అని అడిగితే బాగుంది. ఆ రోజున కోట గారును వెంకటేష్ బాబుది షూట్ జరిగిందండి అక్కడ నానక్రామ్ కూడా స్టూడియోలో. అప్పుడు కోట శ్రీనివాసరావు గారు చెప్పాడు, నేను వెంకటేష్ బాబు ఒక మ్యాసివ్ హిట్ సినిమా చేసాం తండ్రి కొడుకుల కింద, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఆ సినిమాను రాసింది అతనే. అది టోటల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. అది దీంట్లో సీరియస్నెస్ ఇది. ఇప్పుడు ఆడవారి మాటలు కథలు వేరులే, తండ్రి కొడుకులు ఇద్దరు సీరియస్గానే ఉంటారు, కానీ కామెడీ జనాలు నవ్వుతున్నారు. అది జనం నవ్వేది ఎలాగుంటుందండి అది. ఇప్పుడు ఆయన టిఫిన్ తెచ్చుకుంటాడు, కోటగారు తింటూ ఉంటారు, హీరో కూడా అక్కడ పక్కన కూర్చొని టిఫిన్ చేస్తుంటాడు, ఛానల్ తీసుకుని మారుస్తాడు, చూస్తున్నాంగా అని చెప్పి ఈయన హీరో గారు మళ్ళీ మారుస్తాడు, టీవీ నాది ఈయన మారుస్తాడు. అర్థం మీకు, చాలా సీరియస్గా ఉంటుంది అది, మనకు నవ్వు వస్తుంటుంది. అది ఆ బ్యాలెన్సింగ్ అనేది చూసారు, అది తండ్రి కొడుకులకి ఆ మధ్యలో అంటే మీకు కథలోనే ఉంది ఆ యొక్క ఇది. తర్వాత కోటగారు చనిపోయినప్పుడు లాస్ట్ ఆ అమ్మ ఎవరైతే వీడు లవ్ చేస్తున్న ఈ హీరో క్యారెక్టర్ లవ్ చేస్తున్నాడు అని ఎప్పుడైతే ఇది కోటగారు అడిగితే అమ్మాయి చేసేసుకుంటాడు, అప్పుడు రివర్స్ అయిపోతాడు అమ్మాయి మీద హీరో, మా నాన్న మీద చేసేసుకుంటావు, బుద్ధి లేదా అది ఇది అని. ఈయనకి తెలుస్తుంది కొడుకు ప్రతిదానికి నాతోటి ప్రతి విషయాన్ని కాంట్రాడిక్ట్ చేస్తున్నాడు, కానీ బట్ నిజంగా యాక్చువల్లీ వీడికి మనసులో చాలా ప్రేమ ఉంది నా మీద అనేది. ఎరా నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతాడండి. తెల్లారితే చచ్చిపోతాడు అనగా, ఏమైంది ఇప్పుడు, ఏం లేదురా అప్పుడు ఆ అమ్మాయి మీద అంత ఇది, ఇప్పుడు అవన్నీ అవసరమా, సర్లేరా పోయి పడుకోవాలి. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సీన్. తెల్లారితే లేవడు, చనిపోతాడు. అప్పుడు ఈ కొడుకు మీద ఈయనకి ఎంత ప్రేమ ఉన్నది అనేది చనిపోయిన తర్వాత అతనికి తెలుస్తుంది కొడుకు. ఆ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అన్నిటికీ ఇతనే నామినీ ఇస్తాడు. అప్పుడు ఏడుస్తాడు, ఉన్నప్పుడు నేను సరిగ్గా చూసుకోలేకపోయినా నా తండ్రిని, ఆయన ఎక్కడో బాధ పెట్టుంటానేమో. అంటే ఎఫెక్షన్స్ ఇద్దరికీ ఉన్నాయండి, కానీ ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవాలా. ఈ డెప్త్ అంతా మీకు కథ ఇచ్చింది, అది సంభాషణ ద్వారా ఆ ఫీల్ని క్యారీ చేసాం. అవునండి, వెళ్ళి తండ్రిని తలుచుకుంటూ ఆ స్కూటర్ని తుడుస్తాడు, జ్ఞాపకంగా మిగిలిపోయిన స్కూటర్, ఆ అలమరు తీరుస్తాడు, దాంట్లో ఆ ఇన్సూరెన్స్ పేపర్లు దొరుకుతాయి, లోపలేమో వీడి బొమ్మ, కొడుకు ఫోటో. ఇంత లవ్ చేశాడు ఆ ఫాదర్ నన్ను అనేక ప్రతిదానికి తిడతాడు. ఎన్ని రోజులు తండ్రి నిద్రలేని రాత్రులు గడిపాడో నీకు తెలుస్తోందిరా, బాధ్యత లేదు నీకు, దగ్గు రాత్రంతా ఒకటే దగ్గు, ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడో నీ తండ్రి నీకు తెలుసా. ఒక తండ్రి కొడుకు ప్రయోజకుడు అవ్వలేదు అనే ఒక ఫీల్ అండి, అంతే. అది కొడుకు ఉద్యోగం రాలేదు అనే ఒక బాధ, వీడు బాధ్యత తెలుసుకోవట్లేదు అనేది ఇంకొక ఇది. అదే, అంతేగాని పగలేదు, పగే ఉంటుందండి, పగే ఉండదు.
డ్రింక్ చేసుకుని వచ్చిన రోజున మళ్ళీ పాపం ఆమ్లెట్ వేసి పెడతాడు తండ్రి. మ్మ్. ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి అది, అది ఆ తండ్రి క్యారెక్టర్. అవునండి. మీకు ఇంట్లో ఇల్లాలు వంటింటిలో ప్రియురాలు వెంకటేష్ బాబు తండ్రి కింద యాక్ట్ చేసిన కోట గారు, మ్మ్. ఆ తండ్రి క్యారెక్టర్ ఫుల్ కామెడీ. మ్మ్. ఏమైనా సరే నాకు వంశాంకురం కావాలి అనేది ఆయన ఇది. అవును. ఇక్కడికి వచ్చేటప్పటికి మ్మ్. దీనికి క్వైట్ కాంట్రాస్ట్ అండి. అది ఒక పగ ఉంటుంది కానీ పైన ఉండే కామెడీ పక్క ఉంటుంది అది. దీంట్లో, అవును. సీరియస్నెస్ ఉంటుంది. ఆ సీరియస్నెస్ కామెడీ కింద కన్వే అవుతూ ఉంటుంది ఆడియన్స్కి. అదే అది సెల్వరాఘవన్ మ్మ్. ఆ డిజైన్ చేయడమే, ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేయడమే ఒక మ్మ్. ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసాడు ఆయన డాక్టర్ సెల్వా. నిజంగా కోట శ్రీనివాసరావు గారు అత్యంత అద్భుత నటుడు అండి. తరతరాలు అంటే తెలుగు వారు ఉన్నంతకాలం ఆయన జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆయన ఒక జ్ఞాపకం, ఆయనే ఒక జ్ఞాపకం. మ్మ్. ఆయన ఒక ఇండస్ట్రీలో అవునండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పేజీ, ఈయనకో పేజీ, ఈ పేజీ గ్యారంటీగా ఉంటుందండి. ఈయనకో పేజీ, కోట శ్రీనివాసరావుకి ఒక పేజీ. మ్మ్. ఆయన అదే ఆయన క్యారెక్టర్స్, మ్మ్. ఆయన క్యారెక్టర్స్ ఎవరు చేయలేరు. మ్మ్. ఇంకా ఆయన అంటే ఒకప్పుడు అనేవారు ఎస్వి రంగారావు గారు చనిపోయారు, ఇంకా ఆయన స్థానం ఎవరు వస్తారండి, ఎవరో వస్తారు. ఇది ఒక సముద్రం సార్. అవును. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం. మ్మ్. దీంట్లో క్యారెక్టర్లు వస్తూ, ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, మ్మ్. వెళ్తూ పోతూ ఉంటారు. మ్మ్. సినిమా అనేది కాన్స్టెంట్గా అది అలాగే నడుస్తూనే ఉంటుంది, అది ఒక ప్రవాహం అన్నమాట. మ్మ్. మాలాంటి రచయితలు వస్తారు, మ్మ్. ఆత్రేయ గారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, రైటర్స్, మ్మ్. ఎంత పెద్ద పెద్ద రైటర్స్ అండి. అవునండి. మామూలు రైటర్స్ ఆత్రేయ గారు, మ్మ్. శ్రీ నారాయణ రెడ్డి గారు, మ్మ్. ఇట్లా పెద్ద పెద్ద రైటర్స్ అందరూ ఇప్పుడు వచ్చారు. కోట శ్రీనివాసరావు గారికి రావు గోపాలరావు గారికి తేడా ఏంటంటే ఫైనల్గా చెప్పండి. అది మీకు ఏమనిపిస్తుంది ఇద్దరికి తేడా? తేడా అంటే మ్మ్. ఎవరి యొక్క స్టైల్ వాళ్ళది సార్. ఇక్కడ ఎవరి స్టైల్ వాళ్ళది. కోట శ్రీనివాసరావు గారు ఆ క్యారెక్టర్కి అంటే మనం ఊహించి, ఇప్పుడు ముత్యాల ముగ్గు సినిమా ఉంది సార్. మ్మ్. ముత్యాల ముగ్గు సినిమాలో ఎలా రాయుడు వచ్చాడా తీసుకొచ్చాడా అంటుంటాడు. అదొక క్లాసిక్ అనమాట అండి. అది అదొక అద్భుతం. అది రావు గోపాలరావు గారు, అది ఆ క్యారెక్టర్ని ఇంకెవరో చేయలేరేమో. మ్మ్. అది కదా చేసింది ఆయన. అహనా పెళ్ళింట్లో కోట శ్రీనివాసరావు గారు, మ్మ్. ఇంకోళ్ళు ఎవరు చేయలేదు. ఇంకోళ్ళు ఎవరో చేయలేరేమో. మ్మ్. అదే రావు గోపాలరావు గారు చేసిన క్యారెక్టర్స్ ఏమో బస్సు ఏం చేయలేకపోవచ్చు. ఆ ఒక్కటేడు కూడా రావు గోపాలరావు స్పెషల్ చేయొచ్చు. మ్మ్. చూడండి, అది అది ఎవరి శైలి వాళ్ళది. ఎవరి స్టైల్ వాళ్ళది. అందుకని ఒకళ్ళని compare చేయలేం. పోల్చడానికి ఏముంటుందండి, పోల్చడానికి ఏం లేదు. ఇప్పుడు రైటర్ అంటే ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క రకంగా రాస్తాడు, మ్మ్. ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది వాళ్ళకి. అవును. అలాగే ఆర్టిస్టులు రావు గోపాలరావు గారు స్టైల్ ఇప్పుడు ఎస్వి రంగారావు గారు అంటే ఎస్వి రంగారావు గారి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకెవరు రాలేరంటే వచ్చారు కదా. మ్మ్. ఆ రావు గోపాలరావు గారు వచ్చారు, ఆయన మరిపించారు. అవునండి. అలాగనే ఇంకొక లైన్గా వస్తూ ఉంటారు సార్. మ్మ్. కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. మ్మ్. కోట శ్రీనివాసరావు లాగా చేస్తే అది ఇమిటేషన్ అవుతుంది తప్ప అవునండి. సొంతంగా చేయగలిగేది ఉంటుంది. అదే. సొంతంగా చేయగలిగినాడు ఇక్కడ నిలబడతాడు. మ్మ్. వాడికంటూ ఒక స్టైల్ ఉండాలి. అవునండి. ఇమిటేషన్ అనేది ఆల్వేస్ ఇమిటేషనే కదా, అవును. దానికి ఇంకేముంటుంది. ఒకటి రెండు సినిమాల వరకు ఓకే. కోట శ్రీనివాసరావు గారు ఎక్కడున్న ఆయన ఆత్మకు శాంతికి కలగాలని ఆయన కుటుంబ సభ్యులుగా ప్రగాఢ సంతాపాన్ని మనం తెలుపుతున్నామండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. నమస్కారం. నమస్కారం.